బల్గంలో మీ క్యారెక్టర్ ఒక స్టైల్ అయితే ఇందులో ఈ ట్రైలర్లో మిమ్మల్ని చూసి మా ఫ్యూజులు అవుట్ అయిపోయినాయి. అసలు ఆ క్యారెక్టర్ రాగానే ఎలా ఒప్పుకున్నారు ఫస్ట్ ఏంటి? దర్శకుడు ఒప్పించాడమ్మా. ఆయన మా శిశుమంది విద్యార్థి కనుక. విద్యార్థి అయ్యుండి మీరు మీరు సారా ఏంటి కాంపిటీషన్ కాదు, కాకపోతే ఆ సంస్థలో పనిచేసిన వాడిని ఇంకొక చోట సార్ను. ఓకే, వారు చదువుకున్న చోట కాదు. ఓకే, కాదండి. అసలు బేసిక్గా మీ నిజ జీవితంలో మీరు ఎవరి ఫ్యాను? నేను శ్రీరంగరావు ఫ్యాన్. ఓకే, హీరోయిన్స్లో ఎవరి ఫ్యాన్ కాదా? సావిత్రి గారి ఫ్యాన్సా? ఓకే, ఫైన్. అండ్ ఒకసారి మీ దగ్గరికి తర్వాత వస్తా, మా శరణ్య దగ్గరికి వెళ్తా. సో హౌ ఇట్ స్టార్టెడ్? దిస్ ఇస్ యువర్ డెబ్యూ ఫిలిం. ఎలా వచ్చింది అసలు ఈ స్టోరీ మీ దాకా? నా స్టోరీ, ఐ గాట్ అ కాల్. మాహా విశ్వనాథ్ గారు కాల్ చేశారు, మా డైరెక్టర్ గారు. ఓకే, చెప్పారు ఇలా ఒక ఆడిషన్ పంపించండి, రాయలసీమ స్లాంగ్ లో కావాలి అని చెప్పి ఇమీడియట్ గా ఈ సెట్. జనరలీ సినిమాల్లో చూసి సినిమాటిక్ రాయలసీమ కాదు, ప్రాపర్ కర్నూల్ ఆ ఏరియాలో స్లాంగ్ కావాలి అని చెప్పారు. దెన్ దే ఎక్స్ప్లెయిన్ మీ దట్ ఇది సింక్ సౌండ్. సో మనం ఇప్పుడు ఏదో మేనేజ్ చేసేసి తర్వాత డబ్బింగ్ లో చూసుకుందాము అని ఉండదు, ఖచ్చితంగా ఉండాలి. సో దట్ ఈస్ వై ఆడిషన్స్ వాళ్ళు చాలా పర్టికులర్ ఉన్నారు అనమాట. సో ఆ ఆడిషన్ తర్వాత లుక్ టెస్ట్ చేశారు. సో మీరు చూస్తే తన అటైర్ అంత డిఫరెంట్ గా ఉంది. సో అలా కాస్ట్యూమ్స్ అన్ని లుక్ టెస్ట్ చేసి దెన్ దే సెలెక్టెడ్. సో మామూలుగా ఈ స్లాంగ్ని ఈ మధ్య కాలంలో చూసుకుంటే అంటే తెలంగాణలో యాక్ట్ చేసే వాళ్ళని తీసుకెళ్లి గోదావరి యాసలో కూడా చేపించిన సినిమాలు చాలానే ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం తీసుకుంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, విశ్వక్ నేర్చుకున్నాడు కంప్లీట్ గా గోదావరి యాస నేర్చుకున్నాడు ట్యూటోరియల్ తీసుకుని. అలా మీరేమన్నా ట్యూటోరియల్ తీసుకోవాల్సి వచ్చిందా? ట్యూటోరియల్ లేదు, వీళ్ళే వర్క్ షాప్ పెట్టారా ఫిల్మ్కి వెళ్లే ముందు. అండ్ మంచి ఛాలెంజ్ కదండి యాక్టర్ గా, అలా మనకు వచ్చింది కాకుండా వేరే నేర్చుకొని చేయడమే వి ఫీల్ సో లక్కీ. సో అది ఫస్ట్ సినిమాకే దొరికింది, దొరకడం ఐ వాస్ వెరీ హ్యాపీ. అసలు ఎన్ని రోజులు పట్టింది వర్క్ షాప్ అంతా? వర్క్ షాప్ మొత్తం 3 days. అందులో మొత్తం స్టోరీ రీడింగ్ చేసాం అనమాట. స్టోరీ రీడింగ్ చేసి నా ముందు ఏం జరిగింది తర్వాత ఏం జరిగింది అంతా తెలిసి. సో తాతగారు, అమ్మ తెలంగాణ వాళ్ళకు ఈ యాసలు నేర్చుకోవడానికి పెద్ద కష్టం కదమ్మా. ఓకే, ఏ యాసలోనే వెళ్తాం. గోదావరి యాస మేము చేయవలసిన పనే వాళ్ళు చెప్తారు. గోదావరి యాస ట్రై చేసి చెప్తాను నేనేం చెప్తే అది చెప్పేస్తాను. చెప్తాను. అవి బాగున్నారండి? బాగున్నారండి. 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 పర్లేదు, నిజమే. తాత ఏం చెప్పినా చెప్పేస్తున్నారు. భోజనం చేస్తారా? భోజనం చేస్తారా? ఏం వండమంటారు మరి? ఏం వండమంటారు? ఏం వండమంటారు మరి? ఏం వండమంటారా మరి? కాదండి, పులుసు చేప ఉంది, ఈగురు వండుకుని వచ్చేది తినేస్తారా మరి? పులుసు చేప ఉన్నది వడేస్తాను, తింటారా? క్రేజీ క్రేజీ, మామూలుగా ఉండదు. అదే ఆల్మోస్ట్ బాగానే చాలా వరకు సింక్ అయితే చేశారు. సింక్ దాంట్లో చేస్తున్నారు కాబట్టి సింగ్ సౌండ్స్ లో ఇది కూడా బాగానే సింక్ చేసేస్తున్నారు అనమాట. సో మీ క్యారెక్టర్ కి మేము ట్రైలర్లో ఏదైతే చూసామో షకీలాకి పిచ్చ వీరాభిమానిలాగా ఉన్నారు. సో ఇవన్నీ చేస్తున్నప్పుడు యాజ్ ఏ యాక్టర్గా ఏ క్యారెక్టర్ వచ్చినా మీరు చేస్తూ ఉంటారు, అది మీ వృత్తిరీత్యా చాలా ఇది. అయితే మనం బల్గం గురించి మాట్లాడుకుందాం. అది వచ్చి ఆ సినిమా వచ్చి ఎంత పెద్ద హిట్ అయ్యింది, ఆ తర్వాత మీకు వచ్చిన లైక్ హ్యూజ్ ఫ్యాన్స్ గానీ మిమ్మల్ని గుర్తించిన ఓకే బల్గం 34ది. ఓకే ఓకే, 3వ 4వ నాకు. ఓహోహో, కాకపోతే బలగం ముందు వచ్చింది. బలగం ముందు వచ్చింది, ఆ బలగం బలం దీనికి యాడ్ అయింది అంతేనా? బాగుంది అసలు. సో ఇక ఇందులో మీకు ఎక్కువ సీన్స్ అన్ని ఎవరితో ఉంటాయండి? హీరో తోట లేదంటే ఇంకా హీరో తోటి? సో మన శివ ఎలా ఉండేవాడు, ఎలా యాక్ట్ చేసేవాడు, ఎట్లా ఉండేది? మంచి హీరో.